మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మా దగ్గర. ఇక మా వాళ్ళు సంపుదాలు ప్రభావాది షష్ఠి సంవత్సరం హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ. సో గాయ్స్, ఈ వీడియో ఏంటంటే నేను మన వినాయకుడిని పెట్టినాక డే 3 రోజు నాకు షూటింగ్ అయితే వచ్చిందనమాట. నేను షూట్కి వెళ్ళిన తర్వాత డే 3 డే 4 వీళ్ళు షూట్ చేసిళ్ళు, డే 5 నేను కూడా వచ్చి మిగతా నేను షూట్ చేసిన. సో మన వ్లాగులు ఏంటంటే మనం డే 1 నుంచి సీరియల్గా పెడదామని ప్లాన్ చేసినాం. కానీ నాకు షూటింగ్ రావడం వల్ల డే 2 వరకు రిలీజ్ అయినాయన్నమాట. 3, 4, 5 3 ఒకటే వ్లాగ్లో 3 రోజులు కలిపి వచ్చేస్తాయి. డే 6 నుంచి మళ్ళీ 6, 7, 8, 9 ఇట్లా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు 3 వ్లాగ్స్ అయితే ఒకటే వీడియోలో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ వీడియో అదే మీరు ఆల్రెడీ మొత్తం చూసేసిలేమో. ఇప్పుడు అదే చెప్తున్నా, అంటే చూడలేదు, ఇది ఇంట్రో. ఇది ఇంట్రో, ఇది ముందే వస్తుంది. ఇది వచ్చిన తర్వాతనే ఆ వీడియోలు అన్నీ వస్తాయి. ఇక మిగతాదంతా మీరే చూడండి గైస్ ఎట్లుండో. నేను లేనప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనోళ్ళు అయితే వీడియో తీసిళ్ళు, అది ఇక మీరు అయితే చూడండి. ఇక జలదీపాయ నమః పృథ్వీపత్ర పూజయామి. కపిత్తఫల ప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః మహోదరాయ నమః మదోత్కంఠాయ నమః వటవే నమః. సో గాయస్, ఈరోజు అయితే డే 3 మన పూజ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కూడా. ప్రసాదాలు కూడా కొంచెం ప్రతిసారి కానీ ఈసారి కొంచెం తక్కువే వచ్చినాయి అన్నమాట. ప్రసాదం ఈరోజు బెల్లన్నాం అనమాట. పూజ కూడా అయిపోయింది. ఇప్పుడే అందరూ పూజ కంప్లీట్ చేసుకుని అందరు వెళ్ళిపోయారు. ఈరోజు డ్యూటీ మాదే అనమాట, మేమే ఉండాలి. ఇక ఈవినింగ్ వరకు ఎట్లా గడుస్తా చూద్దాం. ఆ లోపు మన వాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట. పూజ అయిపోయింది కదా, ఇక మెల్లగా ఒక్కొక్కరు వచ్చేస్తారు. ఇక చూడాలి ఈరోజు ఎట్లా గడుస్తుందో. ఇక ముందు మీకు కూడా ఈ లాగా తెలుస్తుంది, చూద్దాం ఇక ఏం గడుస్తుంది. బాలచంద్రాయ నమః మారుకవస్త్రం పూజయామి. హేరంబాయ నమః శ్రీరమతే నమః. ఓం మహేశాయ నమః విశ్వదాంగాయ నమః. ఓం మణికింకణ మేఘలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. నమో వైష్ణవాయ కుర్మహే సమయ కామాన్ కామాయ వశ్యం. ఓం కామేశ్వరో వైష్ణవో దదాతి.
అక్షింతలు తీసుకోండి, వాసన చూసుకోండి, బుధం నుంచి రైతుకం వేసుకోండి. ఇదౌ దివాన్ సముదాయ జవాన్ సగోత్రో దోస్య పాలకాయ గోత్రో దోస్య. అయిపోయింది, నువ్వు ఏం లాభం లేదు. ఇక్కడ శివ అని తెలుస్తుంది మాకు. ఇప్పుడు చూడుకో సూపర్ అని చెప్పి నువ్వు లేవులే, మళ్ళీ రీప్లే పెట్టి ఎక్క పెట్టుకో. వీళ్ళు మిర్చి బజ్జీలు ఎత్తాలు, ఒక్కడియడానికి ఇంత ఘోరం పిస్తున్నారు తలని చెప్తాను. నేను అందుకే గుంజుకొని తెచ్చుకొని తింటా. అందుకే దొంగతనం చేసిన ఇది. మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మా దగ్గర. ఇక మా వాళ్ళు సంపుదాలు తినేటోళ్ళు తిన్నారు, ఇక మిగిలినవి ఇవి. వీటిని కూడా కెమెరా పక్క పెడితే డబ్బా ఖాళీ అవుతుంది. ఇక మా శ్రీరంగానికి 20 తిన్నావారా? 9 కూడా 10 కానీ రేపు అయితే మా దగ్గర అన్నదానం ఉంది గైస్. అందుకే ఇగో ఇన్ని ఆకులు తెంపినాం. అంటే ఆల్రెడీ కొన్ని కట్టలు తెంపినాం. ఆకులు వచ్చేసి ఇన్ని అయినాయి. ఇది సెకండ్ రౌండ్ అన్నమాట. ఆల్రెడీ కొన్ని తెంపి ఇంటికి పంపించినాం. ఇది మొత్తం వినాయకునిగానే ఎత్తాం మేము. ఇక మళ్ళీ 4 కట్టలు వస్తాయి, మళ్ళీ తెంపాలి. మళ్ళీ 4 కట్టలు వస్తాయి, మళ్ళీ తెంపాలి, మళ్ళీ పంపించాలి. అది ఇప్పుడు ఏందో చెప్తాం. ఓకే. సో గైస్ మొత్తం వీడియో అయితే చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. అంటే ఈ టేక్ చూస్తున్నారంటే నేను ఆల్రెడీ మొత్తం చూసిళ్ళు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి గైస్. ఇక నేను లేకపోయినా మన వాళ్ళు అయితే కంటిన్యూ చేసి మొత్తానికి వీడియో అయితే తీసిల్లన్నమాట. డే 6 నుంచి అయితే ఇక రెగ్యులర్గా మళ్ళీ నేను తీస్తా, నేను ఎడిటింగ్ చేస్తా, వచ్చేస్తాయి మళ్ళీ 6, 7, 8, 9 మిగతా అన్నీ నేను చూసుకుంటాను అన్నమాట. ఈ 3 బ్లాగ్ అంటే మనం ప్లాన్ చేసింది ఎట్లా అంటే రోజుకో వీడియో అని, కానీ షూట్ రావడం వల్ల 3 కలిపి ఒకటే వీడియో అయితే అయిపోయింది. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బాయ్. ఓకే బాయ్.